ఇంకా కూటమి ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం అంటూ ఆంధ్రప్రదేశ్లో రాదండి. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్సు నడిచింది, కానీ ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో బాగా అణగారిన వర్గాలు, బాగా పేదలు, మహిళా అభ్యున్నతి లేకపోవడం, ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండారు. కాబట్టి వీళ్ళకి బాగా ఉపయోగపడిందండి బస్సు అనేది. అసలు చాలా సంతోషకరం మాకు ఇప్పుడు. ఎందుకంటే మహిళలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం, ఇవాళ రోజున మాకు 50 రూపాయలు మిగిలిన 100 రూపాయలు మిగిలి అని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఆనందంతో చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోతుందండి. ఎంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి మరి మినిస్టర్స్ మనకి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం నిజంగా చెప్పాలంటే. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాలే రావాలి. ఆ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రాన్ని సంకనాకిస్తాడు, నాకి పారేస్తాడు, ఇంకా ఎక్కడ ఏదుందో మొత్తం దాచుకోవడానికి అని ఆలోచిస్తాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవద్దని మరి అందరికీ ఏంటో ఆ దొంగ ఏంటో, అసలు ఆ దొంగ బుద్ధులు ఏంటో, ఆ దొంగ మరి అబద్ధాలు ఏంటో, జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు కోరని అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ క్రూరస్తులు, నేరస్తులు వాళ్ళకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి లాంటి అబద్ధాలు కోరుతూనే ఈ రాష్ట్రంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నా.